హలో ఆల్, వెల్కమ్ టు మై వరల్డ్ ఎక్స్ప్లోర్ విత్ అకిడి. ఇవాళ మనం సింపుల్గా వెజ్ రైస్ చేసుకోబోతున్నాం అనమాట. మనకి ఇంట్లో చేసి నచ్చు, మళ్ళీ మనం స్పెషల్గా చేసుకోవాలి. మా అమ్మకు వాష్ చేసుకోవడానికి 4 గిన్నెలు ఎక్స్ట్రా మిగిల్చాలి. మళ్ళీ మా అమ్మ చేత 4 అక్షంతలు లేపించుకుంటే కానీ అప్పుడు మనసు పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఈ వెజ్ రైస్ చేసుకోవడానికి ముందు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మసాలా అనమాట. మసాలాకు కావాల్సినవి చెక్క, లవంగం, గసగసాలు, ధనియాలు, ఎండు కొబ్బరి, అల్లం చిన్నులపాయ అన్నీ కలిపి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత బియ్యం కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. నేను సోనా మసూరి బియ్యం తీసుకున్నా. బాస్మతి రైసే కాదు మామ, సోనా మసూరి కూడా బాగుంటాయి, రైస్ బాగా వస్తుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత కుక్కర్ తీసుకొని అది పొయ్యి మీద పెట్టుకొని దానిలో గీతో పాటు ఆయిల్ అన్నీ వేసుకొని, ఆ తర్వాత ఆకుపాకు, కరివేపాకు, మనం కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ వేసుకొని మసాలా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఆ నానబెట్టిన బియ్యం పోసుకొని సరిపడా ఉప్పు వేసుకొని 4 విజిల్స్ రానివ్వండి. ఆ తర్వాత వేసుకొని తినేయడమే. బాగుంది మామ, నిజంగా చాలా బాగుంది.